తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ టీం నిబంధనలను బేఖాతరు చేస్తూ రీల్స్ చిత్రీకరించడం వివాదాస్పదమైంది. శ్రీవారి ఆలయం, పుష్కరిణి, ఘాట్ రోడ్, నిషేధిత ప్రాంతాల్లో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీటీడీ నిబంధనలను తుంగలో తొక్కుతూ వీరు చేసిన ఈ ఓవర్ యాక్షన్ పై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వ్యవస్థ కళ్లుగప్పి పవిత్ర పుణ్యక్షేత్రంలో రీల్స్ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్ టీం నిబంధనలను బేఖాతరు చేస్తూ అటు రీల్స్ చిత్రీకరించడం కూడా వివాదాస్పదం అవుతుంది. అటు శ్రీవారి ఆలయం, అలాగే పుష్కరిణి, ఘాట్ రోడ్డు నిషేధిత ప్రాంతాలున్నాయి. మరి సెక్యూరిటీని అధిగమించి వీరు ఏ విధంగా రీల్స్ చేస్తున్నారు, మరి సెక్యూరిటీ ఏం చేస్తున్నారు, ఆ టైంలో ఎటువంటి యాక్షన్స్ తీసుకునే అవకాశాలున్నాయి, ఈ టీం కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మనం చూస్తూనే ఉన్నాము నిత్యం కూడా ఈ నిషేధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ పుష్కరిణికి సంబంధించి కూడా అటు ఘాట్ రోడ్ ఇక్కడ రీల్స్ చేయడాన్ని ప్రతిసారి చూస్తూనే ఉన్నాము. మళ్ళీ వాళ్ళకి షరతులు విధించడం జరుగుతుంది, శిక్షలు వేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ విధమైన వేషాలు వేస్తూ ఉన్నారు. సో ఏ విధంగా చూడొచ్చు, పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? చిన్న స్థాయిలో ఏదో ఒక రకమైన గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరంతా తిరుపతికి రావడం, ఇక్కడ రీల్స్ చేయడం, వాటిని తమ సోషల్ మాధ్యమాల్లో వ్యూస్ కోసం పెట్టుకోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏదైతే జబర్దస్త్ ఫేమ్ గీతూ రాయలు తిరుమలకు తన స్నేహితులతో కలిసి వచ్చింది. ఘాట్ రోడ్ నుంచి మొత్తం తిరుమలలో కూడా, అదేవిధంగా ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలోను, ఏదైతే లడ్డూ కౌంటర్ సైడు, ఈ విధంగా అన్ని చోట్ల రీల్స్ చేసింది. ఖడ్గం సినిమాలోనే గోవింద గోవింద పాటకు రీల్స్ చేసి వాటిని తమ యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారు, తమ ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లోనో అప్లోడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనపై ఏదైతే టీటీడీ విజిలెన్స్ విభాగం పోలీసులకు ఈ రోజే ఫిర్యాదు చేసింది. అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఈ విధమైన సెలబ్రిటీల పేరుతో కానీ కొంత ఈ సోషల్ మీడియా యూట్యూబర్లు తిరుపతికి రావడము, తిరుమలకి రావడము, ఈ విధంగా చిత్రీకరించుకొని వాటిని తమ ఏదైతే సామాజిక మాధ్యమాల్లో ఉంచి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కేవలం ఇక్కడ శిక్ష చాలా తక్కువగా ఉండడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది అంటున్నారు. కేవలం 41 నోటీస్ ఇచ్చి పంపిస్తున్న నేపథ్యం. అయితే సోషల్ మీడియాకి సంబంధించి ప్రభుత్వం కఠినతరమైన చట్టాలు వచ్చినప్పుడు మాత్రమే తాము ఏదైనా కేసులు పెడితే భయపడతారంటున్నారు. అయితే ఈసారి గీతూ రాయల్ టీం మీద ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలంటే ఇటు పోలీసులు కానీ అటు టీటీడీ విజిలెన్స్ నిర్ణయించుకుంది. అందులో భాగంగా న్యాయ విధులను కూడా న్యాయ నిపుణులు కూడా ప్రశ్నిస్తుంది, కేసు వారితో చర్చిస్తుంది. కేసు నమోదు చేసిన తర్వాత కూడా పబ్లిసిటీకి వస్తుంది కదా అని కూడా కొంత హడావిడి కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని ఏదైతే విమర్శకులు అంటున్నారో. రేఖ, రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.